నేడు శంషాబాద్ నోవాటెలో సీఎల్పీ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ భేటీకి మంత్రులు, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా 4 అంశాలపై చర్చించే అవకాశం ఉంది. భూభారతి, ఎస్సీ వర్గీకరణ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లపై చర్చించనున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ 4 అంశాలను ప్రజలకి తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్టుగా సమాచారం. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణపై తాజాగా మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి జపాన్ పర్యటనకు బయలుదేరనున్నారు. రేపటి నుంచి 22వ తేదీ వరకు జపాన్లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూర్ కొనసాగనుంది. ఇక ఈ నెల 23న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు సీఎం రేవంత్. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బ్రేక్ ని చూస్తున్నాం. నేడు శంషాబాద్ నోవాటెలో సీఎల్పీ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ భేటీకి మంత్రులు, ప్రభుత్వ విప్పులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా 4 అంశాలపై చర్చించే అవకాశం ఉంది. భూభారతి, ఎస్సీ వర్గీకరణ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లపై చర్చించనున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ 4 అంశాలను ప్రజలకి తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్టుగా సమాచారం. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణపై తాజాగా మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. నేడు శంషాబాద్ నోవాటెలో సీఎల్పీ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫోన్లైన్లో అందిస్తారు. రాజిరెడ్డి, ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజిరెడ్డి, మరికాసేపట్లో నోవాటెల్ హోటల్లో సీఎల్పీ సమావేశం జరగబోతుంది. ఈ యొక్క సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారు. అయితే ప్రభుత్వము 16 నెలల పాటు ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, అదే విధంగా ప్రజల్లోకి ఏ రకంగా ముందుకెళ్లాలి అనే అంశం పైన ఈ యొక్క సిఎల్పి సమావేశంలో మంత్రులను, అదేవిధంగా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను ఉద్దేశించి దిశానిర్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయనున్నారు. ఎందుకంటే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆ పథకాలను తీసుకెళ్తుంటే, సంక్షేమ పథకాలను తీసుకెళ్లినా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసినా గానీ సరి అయిన విధంగా చింపికొట్టలేకపోతున్నాం అనేది కూడా కాంగ్రెస్ లో ఒక అభిప్రాయం, ఒక చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో అసలు ఏ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి, ఏ పథకాలను అమలు చేస్తున్నామో, ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లలేకపోతున్నామో అనే అంశాన్ని కూడా కూలంకుషంగా చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏమేమి తీసుకొచ్చారో, కొత్త కొత్త పథకాలు ఏమేమి తీసుకొచ్చామో అన్నింటినీ కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని భావిస్తుంది. అందులో భాగంగానే భూభారతి చట్టాన్ని, అయితే ఒకవైపు ధరణిని తొలగించి భూభారతి చట్టాన్ని తీసుకురావడము, భూభారతి చట్టాన్ని 4 జిల్లాల్లో 3 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోవడము, ఇలాంటి అంశాలను భూభారతి ద్వారా ప్రజలకు, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా పెద్ద ఎత్తున రైతుల్లోకి తీసుకెళ్లడం అనే అంశం పైన కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, రైతుల్లోకి తీసుకెళ్లాలి. ధరణి వల్ల ఎలాంటి ఇబ్బందులు పట్టారో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి వివరించాలి అనేది కూడా ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ, దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఎస్సీ వర్గీకరణ చేసిన రాష్ట్రం తెలంగాణ దేశంలోనే మొదటి రాష్ట్రంగా పేరొందింది. ఈ యొక్క నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ చేశాము. ఆ ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి అంశాలను కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ వల్ల
ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి, ఎలాంటి లబ్ధి చేకూరుతుందో ఆయా వర్గాలకు తీసుకెళ్లాలనేది కూడా దృఢ సంకల్పంగా ప్రజల్లోకి వెళ్లాలనేది కూడా చూస్తుంది. అంతేకాకుండా సన్నబియ్యం అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవాలి. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా సన్నబియ్యం ఇస్తున్నాము. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ద్వారా బియ్యం వస్తున్నాయని ఓవైపు బండి సంజయ్ విమర్శలు చేసినా సరిగా చింపికొట్టలేకపోతున్నాము. సన్న బియ్యము ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము. ఇలాంటి అంశాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే అంశాన్ని దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసినా ఆ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి సరిగా వెళ్ళట్లేదు అనే అపవాదు ప్రభుత్వం పైన ఉంది, కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. వాటన్నిటినీ కూడా తొలగించుకోవాలి, పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాలనేది కూడా కాంగ్రెస్ భావిస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు విస్తృతంగా చర్చ జరిగే విధంగా, ప్రచారం జరిగే విధంగా ప్రజల్లోకి వెళ్ళాలంటే నియోజకవర్గాల్లో ఎక్కువగా ఎమ్మెల్యేలు ప్రచారం చేయాలి, అదేవిధంగా ఎమ్మెల్సీలు ప్రచారం చేయాలి. ముఖ్యంగా జిల్లాలను కేంద్రంగా చేసుకొని మంత్రులు ప్రచారం చేయాలి. ఈ రకంగా ప్రచారం చేస్తేనే ప్రభుత్వం ప్రజలకు ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకెళ్తుందో ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు ఉంటాయనేది కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నా కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆశించిన తరహాలో కట్టించలేకపోయింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా మందికి రాలేదు. ఈ యొక్క నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకొచ్చింది. అందులో భాగంగా నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇల్లు 2000 ఇళ్లను కూడా శాంక్షన్ చేసింది. ఇందిరమ్మ ఇళ్లను కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు. కాంగ్రెస్ వస్తేనే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తుంది. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టించింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తుంది అనే అంశాలను కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి. ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రజల్లో కల్పించే విధంగా పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరిగే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా కాంగ్రెస్ సిఎల్పి భావిస్తుంది. అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎన్ని చేసినా ప్రజల్లోకి చర్చ జరగట్లేదు, ప్రజల్లోకి వెళ్ళట్లేదు. వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రాజిరెడ్డి, ఈ సిఎల్పి భేటీలో మంత్రివర్గ విస్తరణపై తాజాగా మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉందా ఈరోజు? ఒకేలా ఉంటే వారిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది రాజిరెడ్డి? ఖచ్చితంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదంతా సిఎల్పి ఇంటర్నల్ గా సమావేశం జరుగుతుంది కాబట్టి ప్రతి అంశం కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఓవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిని ధృతరాష్ట్రులతో పోల్చడం, ధర్మరాజు లాగా వ్యవహరించవలసినటువంటి జానారెడ్డి అలా వ్యవహరించట్లేదని చెప్పడము. అదే విధంగా నిన్న ప్రేమ్ సాగర్ రావు కూడా తాజాగా వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, ఒక ఇంటికి 3 పదవులు ఉన్న వాళ్ళు మళ్ళీ మంత్రి పదవి గురించి ఆలోచిస్తున్నారు. ఇది సరైన నిర్ణయం కాదు అనేది కూడా అతను కూడా కామెంట్ చేయడం. అంతేకాకుండా మల్రెడ్డి రంగారెడ్డి ఇస్తే మంత్రి పదవి రంగారెడ్డి జిల్లాకు ఎవరికైనా ఇవ్వని, నా ప్లేస్ లో నాకు కాకుండా కానీ ఒకవేళ రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి రాకపోతే నేను రాజీనామా చేస్తానని అతను మాట్లాడడం, ఇవన్నీ కూడా బహిరంగంగా పార్టీ వీక్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. బహిరంగంగా మాట్లాడడం వల్ల పార్టీలో చీలికలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ అంశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఇంటర్నల్ మీటింగ్ లో మాట్లాడాలి, లేకపోతే ఏదైనా సమస్య ఉన్నా, ఎవరికైనా ఇబ్బంది కలిగినా జాతీయ నాయకత్వానికి చెప్పుకోవాలి, లేకపోతే తనకు చెప్పుకోవాలి తప్ప ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం వల్ల పార్టీ బలహీనపడే అవకాశం ఉంది, డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలని కూడా ఒక రకంగా దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అనేది కూడా తెలంగాణలో అత్యంత సెన్సిటివ్ అంశం అయిపోయింది. ఎవరికి వాళ్ళు మా జిల్లాలో ప్రాతినిధ్యం లేదు, మా జిల్లాలకు ఇవ్వాలనేది కొందరు చెప్తుంటే కొంతమంది మాత్రము ఎవరికి సత్తా ఉంటుందో, ఎవరికి పట్టు ఉంటుందో వారికే ఇవ్వాలి అనేది మరికొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితిగా ఈ యొక్క నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అనేది
హైకమాండ్ చేతిలో ఉంది. హైకమాండ్ ఎవరికి పేర్లు లిస్ట్ వస్తే వాళ్లకు మంత్రి పదవులు కన్ఫర్మ్ అవుతాయి. హైకమాండే మంత్రి పదవులు చూసుకుంటుంది. జిల్లాల ప్రాతిపదికన లేకపోతే నాయకుల బలహీనల ప్రాతిపదికన ఇవన్నీ కూడా డిసైడ్ చేసేది హైకమాండ్. జాతీయ నాయకత్వం ఎవరి పేర్లను సిఫారసు చేస్తే వాళ్ళే ఫైనల్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరు కూడా బహిరంగంగా విమర్శలు చేసుకోకూడదు. బహిరంగంగా విమర్శలు చేసుకుంటే ఇటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు ఒక ఆయుధం దొరికే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనపడుతుంది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసే అవకాశాలు కనబడతాయి. కాబట్టి వీటన్నిటికీ స్వస్తి పలకాలంటే ఎవరు కూడా మంత్రి పదవులు ఆశించే నేతలు కానీ మంత్రి పదవులు రాని జిల్లా నేతలు కానీ ఎవ్వరు కూడా బహిరంగంగా కామెంట్ చేయకూడదు, వ్యాఖ్యలు చేయకూడదు అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యం అనేది పెద్ద ఎత్తున పేరున్నటువంటి పార్టీ. కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ త్వరలో జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రభుత్వానికి పార్టీకి డ్యామేజ్ కలిగే అవకాశం ఉంటుంది. కేరళలో కూడా తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వివాదాలకు పులి స్టాప్ పెట్టాలని ఆదేశించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. చక్రి రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. పాటతో ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. అందరూ సిద్ధంగా ఉండండి.